నమస్తే. ఆదివారం రోజు శేర్లింగంపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో గందరగోళ వాతావరణం తలెత్తింది. బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్న మారబోయిన రవిని మియాపూర్ పోలీస్ స్టేషన్కి పోలీసులు పిలిచారు. సుమారు గంటన్నర సేపు ఆయనతో మియాపూర్ పోలీసులు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారని చెప్పి ఆయన్ని వివరణ ఇవ్వాలి అని చెప్పి పోలీసులు ఆయనకు నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ వద్దకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. పాటు విచారణ ఎదుర్కోబోతున్న రవి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు మీతో ఏం చెప్పారు, దేనికి పిలవాల్సి వచ్చింది? నమస్తే అందరికీ. మేము ప్రజా సమస్యలు పోరాడుతూ గాంధీని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ప్రజల గురించి పోరాడుతూ ఉంటే వాళ్ళు మా మీద పోరాడుతూ ఉన్నారు, మా బీఆర్ఎస్ నాయకుల పైన. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాము. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాం, అది వాస్తవమే. ఎందుకు పెట్టామనేది కూడా గ్రహించాలి కదా. నువ్వు ఏ పార్టీలో ఉన్నావని చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మేము అడిగే హక్కు మాకు. ఎందుకంటే ఈరోజు నువ్వు శేర్లింగంపల్లిలో ఎక్కడికక్కడ డెవలప్మెంట్ ఆపేసి ఈరోజు నీ సొంత సాధనల గురించి పార్టీ మారి నువ్వు వెళ్ళిపోతే అడిగే హక్కు మాకు లేదా? ఈ సమాజంలో మాకు హక్కు లేదా? రెండుసార్లు మా బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచినావు, అడిగే మాకు హక్కు లేదా? ఖచ్చితంగా ఉంది కాబట్టి మేము కొన్ని పోస్టులు పెట్టినాం. ఆ పోస్టులలో ఏముందంటే నువ్వు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినావు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినావు, కానీ ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే ఉన్నది, ఏం చేస్తలేవు అని చెప్పేసి మేము బస్సు పాట పట్టినప్పుడు ప్రశ్నిస్తున్నాం. అవేస్లీ మేము ప్రశ్నిస్తాం. శేర్లింగంపల్లి డివిజన్లో మీరు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు ప్రజా సమస్యల మీద. ఒక మోరీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ది, అట్లానే ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ప్లకార్డులు గుచ్చారు. దాని గురించేనా వాళ్ళు హట్ అయింది, మీ మీద కంప్లైంట్ చేసింది? ఎందుకు పెట్టామన్నా? హక్కు లేదా? ప్రజల గురించి పోరాడే హక్కు లేదా? ఇక మేము పలుమార్లు మేము కమిషనర్ని కలిసినాం. ఇక సమస్యలపైన హౌస్ నెంబర్తో సహా అక్కడ ఉంటే అన్న చిన్న పిల్లలు, వృద్ధులు, పెద్దలు మోరి పక్కన ఇంటి పక్కన మోరీలు ఉంటే ఆ మోరీలలో కూర్చొని పరిస్థితి లేదు. పెద్ద కంపు, పెద్ద గుంతలు. ఎందుకంటే ఇప్పుడు మొన్న రంజాన్ పండుగ అయింది, ఇంటి ముందర పెద్ద గుంత తీసిపోయారు. అక్కడ ఒక పెద్దమ్మ చెప్తా ఉండేది, మాకు ఆ రంజాన్ పండుగ రోజు మాకు నడవడానికి రాలేదు, మాకు ఇంటికి ఎవరు వచ్చిపోయి కూడా చాలా ఇబ్బంది అయింది, మాకు ఇబ్బంది అని చెప్తే ప్రజలు పిలిస్తే మేము పోయి అక్కడ సమస్యల గురించి పోరాడుతూ ఉంటే ఈరోజు కావాల్సుకొని ఈరోజు గాంధీ కేసులు పెడతా ఉన్నాడు. ఇలాంటి కేసులకు మేము భయపడ్డాం. నువ్వు 100 పెట్టుకో, నీలాంటి వాళ్ళు 100 గాంధీలు వచ్చినా కూడా మేము ఎవరు భయపడలేము. ఎందుకంటే నువ్వు మారిన రోజే మా బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా నీ ముడొచ్చుదా? పార్టీ మారినరా? మేము ప్రజలలో ఉంటాం, ప్రజల గురించి పోరాడతాం, నీలాంటి గాంధీలని ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే నువ్వు ఈరోజు కేసులు పెట్టి మమ్మల్ని భయపడే విధంగా నువ్వు చేస్తున్నావేమో, ఎక్కడ కూడా మేము కేసులకు భయపడ్డాము.